హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు మై ఛానల్. పండగ పనులు అయితే స్టార్ట్. నేనైతే కొన్ని బియ్యము, అప్పాలకి శనగపప్పు బజ్జీలకి అట్లా పట్టిద్దామని క్లీన్ చేస్తున్నా. ఏమైనా చెత్త ఉంటే పోవాలి కదా, నా జల్లెడ చూడండి, దీంతో చేస్తున్నా. అంటే అప్పుడు ఊర్లలో ఉంటుండే కదా ఐరన్, అవి ఇచ్చింది మా అమ్మ, కానీ అవి ఎట్టుబడ్డాయి, త్రుప్పుబడ్డాయి అని పాడేసినట్టున్నా. ఎంత వెతికినా దొరకలేదు. కొంచెం చెప్తాను కదా, దీంతో చేస్తున్నాను అనమాట. నేను ఇప్పుడు దీంతో కూడా బాగా వస్తున్నాను. మన కూరగాయలు కడిగేసి దాంతో, అంటే సన్న హోల్స్ ఉండాలి, ఏదైనా సన్న చెత్త ఉంటే పోతుంది. దీంతో చేస్తున్నాను. మొత్తానికైతే బియ్యం, శనగపప్పు క్లీనింగ్ అయిపోయింది. ఇదైతే బజ్జీకి, మిర్చి బజ్జీ, మామూలు పకోడీ, ఏదైనా సరే పట్టించి వాడతాను అన్నమాట. ఇంకే మురుకులు అవి అంటే తక్కువ. పండగకి ఎట్లాగో ఊరు వెళ్తాం ప్రతిసారి, ఏ పండగలకైనా. ఇంకా మా అన్నయ్య అమ్మ వాళ్ళైతే ఫోన్ చేసిర్రు, వెళ్ళాలి. మురుకులు అయితే వేయను, కానీ ఎప్పుడన్నా బియ్యం పిండి దేనికన్నా వేస్తా కదా, చేస్తే కొన్ని అప్పాలు ఎప్పుడన్నా వేసుకుంటాం. ఉత్తప్పుడు పండుగలకి ఏం కాదు. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడే అందరు కలిసి చేసుకుంటాం, తెచ్చుకుంటాం అన్నమాట. ఇక్కడైతే నేను ఎప్పుడూ పెద్ద పెద్ద ఏం చెయ్యను. ఏం చేస్తా పండుగలప్పుడు, ఇక్కడ ఏమైనా నైవేద్యాలు అవి పెట్టి ఉంటే పూరి, వడ, మిర్చి బజ్జీ, పకోడీ, మామూలు బజ్జీలు అవి చేస్తూ ఉంటాయి. ఈ పండుగలు పనులు ఎక్కడ వరకు వచ్చినాయి ఫ్రెండ్స్. ఊరు వెళ్ళే వాళ్ళు ఊరు వెళ్తారు, ఇక్కడ ఉన్న వాళ్ళు పిండి వంటలు అయిపోయినాయి ఫ్రెండ్స్, అవ్వలేదా. ఇంకేదైతే క్లీన్ చేసి పెట్టిన అబ్బాయి వచ్చినాక పట్టించుకొస్తాడు. పని అయితే అయిపోయింది. దీంతో ఇలా పట్టినా కూడా ఇంకా సన్నయాన్ని వచ్చేసినాయి చూడండి. సేమ్ ఆ జల్లెడలాగానే పనిచేస్తుంది. ఇంకా మా ఆయన వచ్చే వరకు అన్నీ పప్పు బియ్యం క్లీన్ చేసి పెట్టిన కదా, వచ్చిండు పట్టించుకొచ్చిండు. కాలనీలో ఉంటుంది పిండి గిర్ని. ఇంకా ఇప్పుడు ఎక్కువ ఎవరు రష్ లేదంట. ఇట్లా పోయి ఇట్లా వచ్చిండు, పావు గంటలో పట్టించిండు. ఎవ్వరు లేరంట రష్ అంకులు. పక్కనే ఒక 2-3 ఇళ్ళ తర్వాత పిండి గిర్ని ఉందన్నమాట. బాగా పట్టిండా, ఇట్లా పట్టిండు. ఒక్కొక్కసారి మంచిగా బాగానే పట్టలే. పోయినసారి అయితే బియ్యం పిండిలో మొత్తం ఏవో పడ్డాయి, అది ఒత్తి ఇప్పుడు నేను పడేసి. శనగపిండి బాగానే పట్టింది. ఇలా మెత్తగా పడితేనే ఏవైనా మంచిగా వస్తాయి. ఒక్కోసారి గరుకు గరుకు పడతారు. శనగపిండి ఇంకా కవర్లలో వేసి పట్టించి వచ్చాక కొంచెం చల్లారినాక క్యాన్లలో వేస్తా. వెంబడే వేడి వేడి వేస్తే తొందరగా పురుగు వస్తుంది పిండికి. అందుకే కవర్లలో వేసి పట్టియండి. ఇంటికి వచ్చినాక క్యాన్లు తుడిస్తే కొంచెం పిండి చల్లదైనాక వేస్తే ఎన్ని రోజులున్నా ఏమవుతలేదు. ఇదైతే బియ్యం పిండి, ఇది కూడా బాగానే పట్టిండు. పోయినసారి అయితే 3 కిలోల పిండి ఒత్తిగా పడేసిన. అంటే అక్కడ ఎట్లా పట్టిండో ఏమో, అంత ముద్దలు ముద్దలు వచ్చింది. ఈసారి అయితే బాగానే పట్టిండు. ఎప్పుడైనా బాగానే పడతాడులే. గోధుమలు అవి ఇవన్నీ అంకులే పడతాడు. మొత్తానికి అయితే మా పిండిలు అయితే వచ్చేసినాయి. ఇంకేం చేస్తాను, చేస్తా, ఇంకా మొదలు పెడతా ఏదో ఒకటి. ఇది పండగ పని మాది. పండగ రోజు అయితే ఊరు వెళ్తాము. ఈ కవర్లు కొంచెం చల్లగైనాక క్యాన్లో ఎత్తి పెడితే నా పని కంప్లీట్. రేపు ఎప్పుడు చేయాలనుకుంటే అప్పలు చేస్తా కొన్ని. ఓకేనా ఫ్రెండ్స్, మీరు చేశారా చేయలేదా? బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, కామెంట్, షేర్, like.